శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 353వ ఆరాధనోత్సవంలో వైభవంగా కొనసాగుతున్నాయి. తాండూరు పట్టణంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో 3 రోజుల పాటు ఆరాధనోత్సవంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా పేద పండితులు, పురోహితులు, వ్యవస్థాపకులు, సుధీంద్ర అర్చకులు పేర్కొన్నారు. మంగళవారం రాఘవేంద్ర ఉత్తరాది మఠం నందు శ్రీ రాఘవేంద్ర స్వామి సీతారామచంద్ర స్వామి వారికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్, కుటుంబ సభ్యులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయంలో రాఘవేంద్ర స్వామికి ప్రత్యేకంగా తయారు చేసిన వెండి తొడుగును, ఆభరణాలను అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు సుధీర్ మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవంలో 3 రోజుల పాటు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహోత్సవంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. అదేవిధంగా దేవాలయంలో కొలువుదీరిన సీతారామచంద్రులకు వెండి ఆభరణాల కోసం విరాళాలు అందించేవారు కూడా దేవాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. అంతకుముందు పురోహితులకు ప్రత్యేక బ్రాహ్మణ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మఠాధిక సత్యాస దీపాదుల వారి ఆదేశానుసారము 3 రోజులు ఆరాధన మహోత్సవం జరపాలని వారి ఆదేశానుసారంగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు అనగా మంగళవారము, బుధవారము, గురువారము 3 రోజులు పూర్వారాధన, మధ్యారాధన, ఉత్తరారాధన విశేషంగా ఆరాధన మహోత్సవాన్ని జరపమని ఆ స్వామివారి ఆదేశానుసారంగా 3 రోజులు చాలా ఘనంగా భక్తుల సహకారంతో చేస్తున్నాము. అదేవిధంగా తాటికొండ ప్రభాకర్ గుప్తా ధర్మకర్త అయినటువంటి వారు విశేషంగా దానం ఇవ్వడం వలన విశేషంగా బ్రాహ్మణులందరూ కూడా దేవాలయం నిర్మించడము, అదేవిధంగా విగ్రహాల ప్రతిష్ఠ చేయడము. ఇంకో విశేషం ఏమిటంటే ఈ సంవత్సరము ఇన్ని సంవత్సరాలు లేనటువంటి వెండి కవచము స్వామివారికి, రాఘవేంద్ర స్వామి సీతారాముల వారికి, అదేవిధంగా హనుమ భీమ మధ్వాలకు, అదేవిధంగా రాఘవేంద్ర జయతీర్థులకు, రాఘవేంద్ర స్వామి వారికి వెండి కవచము భక్తుల సహకారంతో 1 రూపాయి నుంచి మొదలుకొని ₹1,00,000 వరకు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ వెండికి 12 కిలోల వెండి పట్టినది. ఇంకా రాముల వారికి, సీతమ్మ వారికి, అదేవిధంగా లక్ష్మణ వారికి రావాలి, మరి కొద్ది రోజుల్లోనే వస్తుంది. ఇది ఈ విధంగా విశేషమైన సేవా సహాయం చేసిన వారికి అందరికీ కూడా మరొక రోజు శ్రావణ మాసం అయ్యే లోపల మరొక రోజు వారికి అందరినీ కూడా పిలిచి వారికి సన్మానం చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల స్వామి వారికి కూడా విశేషమైన వారికి అందరికీ, వారికి సకుటుంబ సపరివార వారికి అందరికీ కూడా విశేషమైన అనుగ్రహము కలుగుగాక, రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహం కలుగుగాక. అదేవిధంగా మా యొక్క గురువైనటువంటి సత్యాత్మ శ్రీపాదుల వారి విశేషమైన అనుగ్రహాన్ని పొంది వారి సకుటుంబ సపరివార సమేతం వారికి అందరికీ కూడా సదా వారి యొక్క కృపా కటాక్షం ఉండుగాక అని తెలియజేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.